ఇలా వాక్యం చదువుదాం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 21, 22 వచనాలను మనం చదువుకుందాం. 21, 22 వచనాలు. ఆ తరువాత రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఎవరు సాక్ష్యమిచ్చారు? ఎవరు సాక్ష్యమిచ్చారు చెప్పండి? దేవుడు. ఎవరి గురించి సాక్ష్యమిచ్చాడు? సౌలు గురించా, దావీదు గురించా? సౌలు గురించి అలాంటి సాక్ష్యం లేదు, కానీ దావీదు గురించి దేవుడు అలాంటి సాక్ష్యం ఇచ్చాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కనికర సంపన్నుడైన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కళ్ళ ముందు ఎంతో మా తండ్రి నీ యొక్క వాక్యాన్ని మా ప్రభువా అయ్యా మా తండ్రి ప్రేమిస్తూ, నీ ప్రజలను ప్రేమిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు కొన్నిసార్లు ప్రభువా ప్రసవ వేదనతో కన్నీళ్లతో అంగలారుస్తూ మా తండ్రి నీవిచ్చిన సందేశాన్ని నీ ప్రజలకు ప్రకటించినటువంటి సేవకులు మా కళ్ళ ముందు ఈ సంవత్సరంలో దేవా కొంతమంది నైనా వారు ప్రభువా వారి జీవితాలు ముగించబడుతూ ఉన్నాయి తండ్రి. ముగించబడి వారు నీ యొద్దకు చేరుతున్నారు. వారు నీ మహిమలో పరదైసులో వారు విశ్రాంతి పొందుతున్నారు నాయన. కానీ ఆ స్థానాన్ని నీవు మాత్రమే పోర్చగలవు నాయన. ఆ స్థానములో ప్రభువా మీరు మమ్మల్ని నిలబెట్టండి, బలపరచండి. నమ్మకంగా నీ పరిచర్య చేయటానికి మాకు కూడా సహాయం చేయండి. ఈ వాక్య భాగాన్ని దీవించండి. వాక్యములో నుంచి మాతో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోకంలో ఉన్నటువంటి మనుషులకు రాజులు ఉన్నట్టుగా ప్రియులారా మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పి ఇశ్రాయేలీయులు సమూయేలును కోరుతున్నారు. సమూయేలును కోరితే మీకు రాజు ఎందుకయ్యా? దేవుడే మీకు రాజు కదా. దేవుని అధికారం క్రింద ఉండడం మీకు మేలు కదా. దేవుడు ఇంతవరకు మీకేమి లోటు చేశాడు? ఏ విషయంలోనైనా మీకు విజయాన్ని ఇచ్చింది దేవుడే కదా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచినటువంటి దేవుడుగా ఆయన మీ ముందు నడిచి మీకున్నటువంటి ప్రతి పరిస్థితిలో ఆయన మీకు సహాయం చేశాడు కదా అని అంటే వారు వినిపించుకోలేదు. మానవ మాతృడైనటువంటి ఒక వ్యక్తి మాకు కావాలి, ఒక లీడర్ కావాలి, ఒక రాజు కావాలి, ఒక కింగ్ కావాలి మాకు అని అడిగారు వాళ్ళు. సరే, వాళ్ళు కోరిన ప్రకారంగా దేవుడు ఒక వ్యక్తిని రాజుగా నియమించాడు. ప్రియులారా, అతడు ఇశ్రాయేలు గోత్రములలో బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. అతడు ఎవరు అనంటే కీషు కుమారుడైనటువంటి సౌలు. వారికి ప్రియులారా 40 ఏండ్ల వరకు అతన్ని రాజుగా దేవుడు దయచేసాడంట. ఎన్ని సంవత్సరాలు? 40 ఏండ్ల వరకు. అయితే ఈ సౌలు రాజు దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. దేవుని యొక్క ప్రజలకు కొంతకాలం వరకు చక్కని నాయకత్వం వహించాడు. కానీ ఈ సౌలు కొన్నిసార్లు 2 సార్లు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఇష్టానుసారంగా నడుచుకున్నటువంటి వాడయ్యాడు. ఇక సమూయేలుతో దేవుడు చెప్పాడు, నేను అతన్ని తొలగించి ఉన్నాను, అతని స్థానంలో నా చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి ఒకరిని నేను కనుగొన్నాను, అతడిని నేను నియమించుకుంటాను అని చెప్పి దేవుడు తెలియచేశాడు. సమూయేలు ప్రియులారా ఒక రాత్రంతా దేవునికి మొరపెడతా వచ్చాడు. ఎందుకో తెలుసా? అయ్యా నీవు అలా చేయొద్దు, దయచేసి నీవు క్షమించు, నీవు కనికరించు, మళ్ళీ సౌలును తిరిగి జ్ఞాపకం చేసుకోమని అంటే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ప్రియులారా దేవుడు తేల్చి చెప్పేసినటువంటి విషయం ఏంటంటే, ఇకను ప్రియులారా ఏమంటాడో తెలుసా? నేను ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క యెష్షయి కుమారుల్లో ఒకరిని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతన్ని నేను రాజుగా నియమించుదును, నీవెంతకాలము సౌలు గురించి దుఃఖిస్తావు అని చెప్పి 16వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జవాబిచ్చే దేవుడు మాట్లాడుతున్నాడు. మొరపెట్టినప్పుడు దేవుడు జవాబిస్తాడు. ప్రియులారా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్పిన దేవుడు ఈరోజు నువ్వు మొరపెడితే దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఈరోజు మొరపెట్టే వాళ్ళుగా ఉన్నామా మనం? లేకపోతే సానుభూతి ప్రియులారా మనం మాటలు మాట్లాడే వాళ్ళుగా ఉన్నామా? ఈరోజు సమాజంలో సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని 2 రకాలుగా విభజన చేయొచ్చు. ఒకరేంటంటే సానుభూతి చూపిస్తారు, ఇంకంతే అక్కడితో అయిపోయింది. అని కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి మొరపెడతారు. మొరపెట్టడం మంచిదా, సానుభూతి చూపించడం మంచిదా? అని మనం ఏం చేస్తున్నాం? సానుభూతి అంటే ఏదో ఒక వ్యక్తి యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని ఏం పర్లేదయ్యా, మొక్కలకి మానులకి వస్తాయా, మనకు కాకపోతే మనుషులకు కాకపోతే అని ఏదో ఆదరించడం, ఓదార్చడం అయిపోయింది అక్కడితోటి. ఏమండి ఏం చెయ్యాలి మనం? వారి కొరకై దేవునికి మొరపెట్టాలి. ఈ మొర్ర అనేటువంటి అనుభవం మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఒక విశ్వాసి దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. ఆ మొర్రపెట్టినటువంటి దానికి దేవుడు ఖచ్చితంగా ఆయన జవాబిచ్చేవాడుగా ఉంటాడు. ఒక వ్యక్తి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడైతే అతడు చేసే మొర్రను దేవుడు ఆలకిస్తాడు. ఎబేజు గురించి రాయబడి ఉంది. ఇశ్రాయేలు దేవుని గురించి ఎబేజు మొరపెట్టాడంట. మొరపెట్టినటువంటి వాడై
ఏమంటాడో తెలుసా? ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవాకు మొరపెట్టి ఏమన్నాడంటే, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నాకు తోడుగా, నీ హస్తము నాకు తోడుగా ఉండ దయచేసి, నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, కీడులో నుండి తప్పించుము అని దేవునికి మనవి చేశాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. ఈ రోజున ప్రియులారా, అతని గురించి ఇంకొక మాట ఉంది, అతడు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడయ్యుండెను అని చెప్పి. ఏంటి ఘనత? ఏంటి ఘనత? ఏమండి, ఏంటి ఘనత అంటే దేవునికి మొరపెట్టాడు, దేవుడు అతని మనవి విన్నాడు, అది ఘనత. దేవుడు అతడు ఆ మనవి చేసినటువంటి దానిని అతనికి దయచేశాడు. ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేసుకుందాం. మొరపెడుతున్నామా మనం? ఏమండి, మొరపెడుతున్నామా మనం? ఇలాంటి ఒక మొర్రపెట్టేటువంటి అనుభవం, మొరపెట్టే గుంపులోనికి మనం రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, సమూయేలు దేవునికి మొరపెట్టాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి, సమూయేలు నీవు ఎంతకాలము దుఃఖిస్తావో అన్నాడు. నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులో ఒకని నేను రాజుగా నియమించుదును అని అన్నాడు. అర్థమవుతుందా మీకు? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో దేవుడు ఇక తన ప్రణాళికను, తన చిత్తాన్ని అని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిని నేను నీకు చూపిస్తాను, నీవు తైలపు కొమ్మును నింపుకొని నువ్వేం చేస్తావంటే, బెత్లెహేమీయుడైనటువంటి యెష్షయి యొద్దకు వెళ్ళినప్పుడు అతని కుమారుల్లో ఒకని రాజుగా నేను నియమించుదును అని అన్నాడు. ఇలా ఇక్కడ గమనించండి, అందుకే కదండి తైలాభిషేక కూడికలు జరుగుతున్నాయి అని అనుకోవచ్చు మీరు. దేవుడు బైబిల్ గ్రంథంలో అందరికీ తైలాభిషేకం చెయ్యమని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. ఒకళ్ళు చేశారని ఇంకొకళ్ళు చేస్తున్నారు, ఇంకొకళ్ళు చేశారని ఇంకొకళ్ళు చేస్తున్నారు. స్వస్థత, విడుదల, అభిషేక కూడికలు ఏవైతే జరుగుతున్నాయో అది దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద కాస్త నూనె ఇయ్యటం, కాస్త నెత్తి మీద చెయ్యట్టడం, అలాగ అందరి మీద చేతులు పెడితే, ఇప్పుడు ఒకవేళ నేను ఆ ప్రాక్టీస్ మొదలు పెడితే మందిరం అంతా నూనె ఉంటుంది, తర్వాత మీరు జారి కింద పడతారు. ఎందుకు? ఇది ఇక్కడ ఏంటిది? టైల్స్. అర్థమవుతుందా? నేను స్టైల్గా అందరి నెత్తి మీద చెయ్యేసి నూనెసి అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, చివరికి మీరు దిగి వెళ్ళేటప్పుడు అందరూ డపామని పడిపోతారు. ఓకే, మళ్ళీ మీకోసం ఇక్కడ ఒక మెడికల్ కేర్ ఏదన్నా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో లేనిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? దేవుడు రాజులను ఏర్పాటు చేసుకున్నప్పుడు అభిషేకించమన్నాడు, యాజకులను ఏర్పాటు చేసుకున్నప్పుడు అభిషేకించమన్నాడు. ఏ కారణము లేకుండా ఎవరు పడితే వాళ్ళ నెత్తి మీద నూనె ఏమని ఎక్కడ ఉంది అసలు బైబిల్లో? ఎక్కడుంది? ఏ కారణము లేకుండా రాజుగా అభిషేకిస్తున్నావా నువ్వు? యాజకుడిగా అభిషేకిస్తున్నావా? లేకపోతే అసలు నీకు ఎవరు చెప్పారు అసలు అభిషేకించమని? హూ టోల్డ్ యూ టు అనాయింట్ దట్ పర్సన్, టు అనాయింట్ దట్ ఉమన్? ఎవరు చెప్పారు నీకు? మనకు అనవసరం. అక్కడికి వెళ్తే పోసేస్తున్నారట, ఇక్కడికి వెళ్తే ఏమీ పోయిరు, ఆఖరికి ఒక్కొక్కసారి చెయ్యి కూడా పెట్టి ప్రార్థన చేయరు. ఓకే, ఎవరండి చెప్పింది? ఎవరు చెప్పారు? చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యాలి అని అంటే దేవుడు చెప్తే చేస్తాం ఖచ్చితంగా. దేవుడు చెప్పకుండా చేయటం వల్ల మీకు తృప్తి కానీ మాకు ఏ విధమైన మేలు ఉండదు. నేను చెప్పేనా చెయ్యమని అంటే దేవుడు ఏమైపోవాలి? సేవకుడు దేవుని మాట వినాలా, మనుషుల మాట వినాలా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తుదాసుడను కాకయ్యపోవద్దును అన్నాడు. పెద్ద పోస్టర్లు వేసి, పెద్ద పబ్లిసిటీలు చేసి, పెద్ద గ్రౌండ్లలో ప్రియులరా, లేకపోతే ఆడిటోరియంస్లో, ఫంక్షన్ హాల్స్లో ఇలాంటి ఒక పెద్ద గుంపును చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మా అయ్యగారు ఉన్నాడు ఎప్పుడు కూడా, ఏమండి, ఎప్పుడు కూడా ఉన్న జనమే, ఏమంటే ఇంకొకళ్ళు ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు వస్తుంటారు అంతే. ఇలాంటిది ఏదన్నా పెట్టొచ్చు కదా అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఎవరు చెప్పారండి? సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, యెష్షయి కుమారుల్లో నేను ఒకని రాజుగా నేను నియమించుదును. నియమించిన వాడు ఎవరంటే దేవుడు. ఆ నియమించిన వారిని గుర్తించి, ఆ నియమించినటువంటి వారిని దేవుని కొరకు ప్రతిష్ఠించవలసిన వాడంటే ఎవరంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త, నాయకుడైనటువంటి సమూయేలు. ఎవరి మాట చొప్పున చేస్తున్నాడు ఇది? దేవుని మాట చొప్పున చెయ్యాలి. అంతేగాని ఎవరి మాటలు ప్రియులారా, మనుషులు అలాగనుకుంటున్నారు ఇలాగనుకుంటున్నారు అని చేసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున్న మిగిలిదేముండదు. అర్థమవుతుందా? మనుషులను బట్టి నడిచేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి ఈరోజు. మనుషులను బట్టి ప్రార్థనలు మారిపోతున్నాయి, మనుషులను బట్టి స్తుతి ఆరాధనలు మారిపోతున్నాయి, మనుషులను బట్టి ప్రభు బల్ల ఆరాధన మారిపోతూ ఉంది, మనుషులను బట్టి అన్నీ ఒక ఫ్యాషన్గా మారిపోతుంది అంతే, ఏదో ఒక తంతులాగా వెళ్ళిపోతుంది అంతే. దేవుడు మాట్లాడినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా ఆనాడు మోషే చేస్తే, మోషే యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసాను. మోషే యెహోవా చెప్పినట్లుగానే చేసాను. రెండు మాటలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం. నోవహు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసాను, దేవుడు చెప్పినట్లుగానే నోవహు చేశాడు. ఇంత స్పష్టంగా వాక్యములో ఉంటే దేవుడు చెప్పనిది, దేవుడు చెప్పకుండా వాళ్ళెవరో చేశారు వీళ్ళెవరో చేశారు, అక్కడికి వెళ్తే ఏదవుతుంది ఇక్కడికి వెళ్తే ఏదవుతుందని పరుగులెట్టేటువంటి పరిస్థితులు దయచేసే వాక్యానుసారం కాదు. దుష్టుడైనటువంటి అపవాది ఇలాగున మోసగిస్తాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇదిగో అరణ్యంలో ఉన్నాడని చెప్పిన,
ఇదిగో పట్టణంలో ఉన్నాడని చెప్పినా మీరు వెళ్ళొద్దని చెప్పాడు. వెళ్ళమని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పిన మాట. ప్రభువు రాకడ సమీపిస్తూ ఉండగా ప్రియులారా అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోతారు. అరటి పళ్ళు ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు. అర్థమైందా? నీకు ఏ పండు కావాలి? దేవుడు ఇవ్వాలి కానీ ప్రియులారా మనుషులు ఇచ్చిందే మాత్రం ఆలోచించుకోండి. ఏమండి, ఒకవేళ దేవుడు చెప్తే దాన్ని చేయటం వేరు. కానీ ఈ రోజున ఏంటంటే మనుషులను పోగు చేసుకోవడం కోసం చేసేటువంటి కుటిల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, సంఘాన్ని చెదరగొట్టడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి వాటికి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రార్థనలు మానేసి అక్కడికి వెళ్తున్నారో, లేదా ఇక్కడ ఎగ్గొట్టేసి అక్కడికి వెళ్ళి ఈ వారమే కదా అక్కడికి వెళ్తాం, వచ్చి వారం మళ్ళీ ఇక్కడికి వస్తాం కదా అని చెప్పి అటు ఇటు పరుగులు ఎడుతున్న వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు దేవుని వాక్యాన్ని అనుసరించి నడవట్లేదు. ఏమండి, నాకు ఎంతమంది మనుషులు ఉన్నా ఒకటే. ఇప్పుడు తుంగపాడు వెళ్తే ఇంతమంది మనుషులు ఉండరు, సామలకోట వెళ్తే ఇంతమంది మనుషులు ఉండరు, అనపర్తి వెళ్తే ఇంతమంది మనుషులు ఉండరు. దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట చెప్తాను అంతే. దేవునికి స్తోత్రం. ఇదేంటి ప్రభువా ఇంతమంది లేరు కదా ఇక్కడ, ఏదో అలా తూతుమంత్రం కింద అలా టకటకటకమని కొనసాగించేద్దాం అని ఎప్పుడైనా నా కూడా వచ్చినటువంటి వాళ్ళు గమనించిన సందర్భాలు ఏమైనా ఉన్నా చెప్పండి. ఉంటాయా? ఎందుకంటే దేవుడిచ్చిన మాట ఆ సమాజానికి చెప్పడమే అదంతే. అంతేగాని సంఖ్యను చూసి ఒక రకంగా మాట్లాడడం, సంఖ్య తక్కువగా ఉంటే ఒక రకంగా నీరసంగా మాట్లాడడం, ఇలాంటిది ఏమీ లేదు. దేవుడే మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడితే నేనే పాటోడిని? మీరు వినడానికే ప్రియులారా మీరు ఆసక్తి కలిగి ఉన్నంతసేపు కూడా, ప్రార్థించడానికి మీరు ఆసక్తి కలిగి ఉన్నంతసేపు కూడా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పి నడిపించడానికి దేవుని సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, నేను యెషయి కుమారుల్లో ఒకరిని రాజుగా నియమించుదును. దేవుడు ఏంటంటే అలా మరుగ్గా చెప్తున్నాడు? డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా. ఒక్కొక్కసారి దేవుడు అలాగే చెప్తాడు. అర్థమవుతుందా? నేను రాజుగా అతన్ని నియమిస్తాను, ఒకరిని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. సరే, ఇప్పుడు నేను వెళ్తాను. తీరా సౌలు చాలా కోపంతో ఉన్నాడు, నన్ను చంపేస్తాడన్నాడు. లేదు లేదు, నువ్వు వెళ్ళు, యెషయి కుటుంబానికి కబురు పెట్టు. ఏమంటావంటే నీ కుమారులతో బలి అర్పించడానికి రమ్మని కబురు పెట్టన్నాడు. ఎవరిని బలి అర్పించడానికి పిలువు వాళ్ళను. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేతును, ఎవని పేరు నీకు చెప్పుదును, అతనిని నీవు అభిషేకించవలెనని సెలవీయగా. ఇంత తేటగా ఇంత స్పష్టంగా వాక్యములో ఉంటే ఎలా చేస్తున్నారు అభిషేకాలు? అసలు ఎలా చేస్తున్నారు అభిషేక కూడికలని? వీళ్ళ వాక్యం చూసుకుంటే ఎవని పేరు నేను నీకు చెప్తానో వాళ్ళని అభిషేకించు. ఓకే, అర్థమవుతుందా మీకు? ఎవరు పడితే వాళ్ళని అభిషేకించడం దేవుడు చెప్పని పని. దేవుడు చెప్పనిది మనం కల్పించుకుని మనుషులు మెప్పు పొందడానికి, మనుషులు పోగేసుకోవడానికి చేసే పని తప్ప ఇంకోటి ఏం కాదు. సరే ప్రియులారా, ఎవరి లెక్క వాళ్ళకు ఉంది, కానీ మన మటుకు మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలని మాత్రం ఈ మాట చెప్తా ఉన్నాను. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బేత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు ఏం చేశారో తెలుసా? అతని రాకకు భయపడి సమాధానంగా వస్తున్నావా అని అడిగారంట. ఎందుకంటే సమూయేలు వచ్చాడంటే ఒక సందేశంతో వస్తాడు. సమాధానంగా వస్తున్నావా అని అడిగారంట ఊరి పెద్దలు. ఎవరిని? సమూయేలుని. అడిగితే మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయి అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను అని రాయబడతా ఉంది. ఇప్పుడు ఈ కుమారులందరినీ తీసుకురావాలి కదా యెషయికి ఉన్న కుమారులందరినీ తీసుకురావాలక్కలేదా? కానీ 7గురినే తీసుకొచ్చాడు యెషయి. ఇంకొకరిని తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అని అంటే అంత సమర్థుడేం కాదు. వాడంతా సమర్థుడేమీ కాదు. అంటే తండ్రి దృష్టిలో, తల్లి దృష్టిలో, అన్నల దృష్టిలో అతడు ప్రియులారా ఒక అధముడు కింద లెక్క. ఎవరో ఒక అధముడు అంటే అర్థం ఏంటంటే అసలు ఎన్నికలేనటువంటి వాడు, గుర్తించడానికి తగినవాడు ఏమీ కాదు. కనుక 7గురు కుమారులను పిలిచాడు. ఎవరిని పిలిచాడు? 7గురు కుమారులు. రే బాబు, మీరు త్వరగా సిద్ధపడండి, మనము బలి అర్పణకు వెళ్తున్నాం, సమూయేలు గారు వచ్చారు, మనము 7గురు కలిసి మనం అక్కడికి వెళ్దాం, మీ 7గురు త్వరగా రండి అన్నాడు. వచ్చినటువంటి ఆ 7గురుతో ప్రియులారా ఆ బలి అర్పణ పండుగ చేస్తున్నారు. చేస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, బలి అర్పణ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే అభిషేకించటం. ఏం చేయాలి? అభిషేకించటం. అభిషేకము అనే పదం ఈరోజు చాలా ఎక్కువగా వాడబడతా ఉంది. ప్రియులారా గమనించండి, అభిషేకము అనే పదాన్ని కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారు. గమనించాలి ఈ విషయాన్ని. ఎవరిని అభిషేకించాలో దేవుడు చెప్పాలి. ఇప్పుడు సమూయేలు ఎదుట ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? 7గురు ఉన్నారు. అర్థమవుతుందా? ఎంతమంది ఉన్నారు? 7గురు. ఆ 7గురు పేర్లు కూడా కొన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఏలియాబు, నెక్స్ట్ ఎవరు? అబీనాదాబు, తర్వాత ఎవరు? షమ్మా, తర్వాత ఇక్కడ లేవు, ఈ అధ్యాయంలో లేవు. ఉన్నాయా? ఉంటే చదవండి, మీరు ఉంటే చదవండి, లేకపోతే చదవద్దు. ఓకే, అర్థమవుతుందా మీకు? ఏలియాబును పిలిచి ఏలియాబును చూచాడు. చూడగానే ఎలా కనపడుతున్నాడంటే నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు. ఇతడే అయి ఉంటాడు బహుశా. తైలపు కొమ్ము తీసి పోసేద్దాం అనుకుంటున్నాడు.
ఏమనుకుంటున్నాడు? మనుషులుగా మనకు ఒక తొందరపాటు ఉంటుంది. ఏంటో తెలుసా? ఎత్తును చూచాడు, శరీర సౌష్ఠవాన్ని చూశాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఇప్పుడు మనుషులు ఏం లక్ష్య పెడుతున్నారు? దేవుడు వాటిని ఏం చేయడంట? లక్ష్య పెట్టడు. ఈ రోజున మనుషులు ఏం లక్ష్య పెడుతున్నారు? నేను అతనిని త్రోసి వేసి ఉన్నాను అంటున్నాడు. త్రోసి వేసి ఉన్నాను. ఏమండి? మనుషులు ఇదేం లక్ష్య పెడతారు? పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం మనం. దేవుడట మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఎంతమంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి లక్ష్య పెడతాడు ఆయన? హృదయాన్ని. కానీ మనం ఏమి లక్ష్య పెడతాం? పై రూపం. ఈ రోజున చూడండి, పై రూపాన్ని లక్ష్య పెట్టేవారు అంటే అర్థం ఏంటంటే అందానికి ప్రాధాన్యతనిచ్చేవారు, తలకు ప్రాధాన్యతనిచ్చేవారు, వస్త్రాలకు ప్రాధాన్యతనిచ్చేవారు, ఏమండి, నగలకు ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు. ఈ రోజున చూస్తే అది లేకపోతే అనవసరంగా అది లేదు నాకు. ఎక్కడ కొన్నావురా నువ్వు? ఎక్కడ కొన్నావమ్మాయి నువ్వు? సిస్టరు ఎక్కడ కొన్నావు? బ్రదరు ఎక్కడ కొన్నావు? ఈ షర్ట్ ఎక్కడదే? ఈ యొక్క శారీ ఎక్కడదే? అబ్బబ్బా, నిజంగా ఎక్కడ దొరుకుతుందో చెప్తావా? రేపు ఆదివారం ఖచ్చితంగా అదే డ్రెస్సుతో మందిరానికి రావాలి. అర్థమవుతుందా అని అనుకుంటున్న ఆలోచన మనలో తలంపు కలుగుతుందా? ఖచ్చితంగా ఆ బండి ఏ బండి అయితే ఉందో ఆ బండితోనే నేను మందిరానికి రావాలి, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలి. ఆ తర్వాత మన ఇష్టం. ఇంకా ఎలా తోలేసినా ఎలాగ వెళ్ళిపోయినా ప్రార్థన ఉంది కదా దాని మీద, ఎలాగ వెళ్ళిపోయినా పర్లేదు ఇంకా. అవునా కదా? ఇప్పుడు దేని లక్ష్య పెడుతున్నాం మనం? పై రూపాన్ని. అంటే ఎందుకు లక్ష్య పెడుతున్నామంటే మనుషులందరూ దాన్ని లక్ష్య పెడతారు కనుక మనము వాళ్ళ దృష్టిలో బాగా కనిపించాలి. ఒక సెల్ ఫోన్ మనం ఇది వాడుతున్నామంటే అది ఎక్కడా లేని బ్రాండ్గా ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు అండి, కానీ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, సుమా సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు. గమనించండి. రెండవదిగా అబీనాదాబును పిలిచాడు. ఇదిగో ఇతనేమో ఒకవేళ పోనీ ఇతను కాదంటున్నారు కదా, అబీనాదాబును పిలిచాడు. సమూయేలు ఎదురుగా అతనికి రప్పింపగా యెహోవా ఇతన్ని కోరుకోలేదన్నాడు. నేను ఇతన్ని కోరుకోలేదని దేవుడు చెప్పేశాడు. షమ్మాను పిలిచాడు. అతడు యెహోవా నేను ఇతన్ని కోరుకోలేదని చెప్పేశాడు దేవుడే. తర్వాత యెష్షయి యొక్క 7 కుమారులు కూడా సంఖ్య ఒకరి తర్వాత ఒకరు అందరూ పూర్తయిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది? 7. ఎంతమంది మీరు చెప్పండి? కింద ఉన్న వాళ్ళు 7. ఎంతమంది? 7 కూడా అయిపోయారు. మరి ఇంకా కుమారులు ఇంకెవరన్నా ఉన్నారా అని అంటే కడసారపు వాడు అక్కడ ఉన్నాడు అన్నాడు. అయితే వాడు గొర్రెలు కాయచున్నాడని చెప్పాను. అయితే వాడు ఏం చేస్తున్నాడు? ఏమన్నా గొర్రెలు కాసుకునేవాడు దేవునికి పనిచేయడా? గొర్రెలు కాసుకునేవాడు దేవునికి పనిచేయడా? కానీ యెష్షయి దృష్టిలో వాడేమాత్రం వీళ్ళే కొంచెం కాస్త దృఢంగా ఉండేవాళ్ళు, తెలివిగా ఉండేవాళ్ళు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళైతేనే ఏం చేయగలుగుతారు? యుద్ధం చేయగలుగుతారు. వాడేం చేయగలడు? ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాస్తున్నాడు అనుకున్నాడు. అంటే మనుషుల యొక్క అంచనాలు వేరు, దేవుని యొక్క అంచనా వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల యొక్క అంచనా వేరు, దేవుని యొక్క అంచనా వేరు. చూడండి, వాణ్ణి పిలిపించు అన్నాడు సమూయేలు. పిలిపించగానే ప్రియులారా, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ఏమండి, ఎలా ఉన్నాడో తెలుసా యొక్క దావీదు? అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అన్నాడు. ఏమండి, అంటే అందాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అప్పుడు ఇతన్ని. వీళ్ళందరినీనేమో అందంగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, ఎత్తుగా ఉన్నవాళ్ళు, బలంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎవరిని కాదని ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నవాడు కాబట్టి ఏర్పాటు చేసుకున్నట్ట. ఆలోచించండి. ఇక్కడ అందం ముఖ్యమా, గుణం ముఖ్యమా? మీరు అందానికి ప్రాధాన్యతనిస్తున్నారా లేకపోతే గుణానికి ప్రాధాన్యతనిస్తున్నారా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేన్ని చూసి ఇప్పుడు ఆకర్షించబడుతున్నారు? ఒకళ్ళని ఆకర్షించడానికి ఏదో ఉపయోగించుకుంటున్నారు ఈరోజు. ఇది ఉంటే ఇంకా అందంగా కనపడతాను నేను, ఇది ఉంటే ఇంకా అందంగా కనపడతాను అబ్బా అని అనాలి ఎవరైనా మనల్ని చూసినప్పుడు. ఇంకో మాట చెప్పనా, ఇదే పాపం. అంటే పాపానికి మొదటి పెట్టి ఆకర్షణ. పాపానికి మొదటి పెట్టి ఏంటి? ఆకర్షణ. నువ్వు ఎంత సింపుల్గా కనబడగలవో అంత సింపుల్గా కనబడి మనుషుల దృష్టిని నీవేమాత్రం కూడా ఏమంటే ఆకర్షించలేని వ్యక్తిగా, ఆకర్షించలేనటువంటి దానిగా నీ ఉండడం నీకు మంచిది, బయటోళ్ళకి మంచిది. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడకపోతే ఎంత బోరుగా ఉంటుంది? ఎవరు మాట్లాడక్కర్లేదు, దేవుడు మాట్లాడితే చాలు అనుకోండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎవరు మాట్లాడాలి నీతోటి? నీకు సంబంధించిన వాళ్ళు నీతో మాట్లాడితే చాలు. మీ అమ్మ మాట్లాడుతుంది, మీ నాన్న మాట్లాడతాడు, మీ అన్నయ్య మాట్లాడతాడు, మీ తమ్ముడు మాట్లాడతాడు, పాస్టర్ గారు మాట్లాడతారు, అమ్మగారు మాట్లాడతారు, పాస్టర్ గారు మాట్లాడతారు. ఇంకెవరు మాట్లాడాలి? మనకు అందరూ మాట్లాడేయాలి. అందరూ మన వెంబడి వెనకాల సెటైర్లు వేసుకుంటా వెనకాల తిరగాల? అవసరం అది? ఏమండి? అవసరం లేదు.
దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. ఇక్కడ అందాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, గుణాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా అని అంటే అతని గుణాన్ని బట్టే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. ఎందుకంటే దేవుడు మనుషులు లక్ష్య పెట్టే వాటిని ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. కొంతమంది పైకి చాలా అందంగా ఉంటారు, కానీ లోపల గుణం మాత్రం చాలా చెడ్డదిగా ఉంటుంది. అందాన్ని చూసి ఆకర్షితులు అవుతారు, తర్వాత గుణం తెలిసిన తర్వాత, వాడి యొక్క పరిస్థితి తెలిసిన తర్వాత, అమ్మాయి యొక్క పరిస్థితి తెలిసిన తర్వాత ఏమనుకుంటారో తెలుసా? చిచ్చిచి బ్రతికే వేస్ట్ అనుకుంటారు. ఇంత దారుణమైన ఆలోచనకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఏమండి? కారణం ఏంటంటే అందాన్ని చూసి ఆహా ఓహో అనుకుని దగ్గర అవ్వడం, మాట్లాడడం, మాటల తర్వాత పరిచయం తర్వాత స్నేహం తర్వాత శారీరక సంబంధంగా మారిపోవడం, ఆ తర్వాత జీవితం నాశనం అయిపోవడం, ఆ తర్వాత గుండెలు బాదుకోవడం, అప్పుడు కానీ కళ్ళు తెరవ మన తల్లిదండ్రులు. ఏమండి? ఇదే కదా జరుగుతుంది ఈరోజు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే పెళ్ళి వద్దు, మాకు పిల్లలొద్దు, ఓన్లీ ఎంజాయ్ చేద్దాము అనుకుంటున్నారంట. వింటున్నారా నేను చెప్పే మాట? పెళ్ళి వద్దు, మాకు పిల్లలు వద్దు, మేము ఎంజాయ్ చేయటానికే మేము సంపాదించేదంతా కూడా. ఆవిడ సంపాదించదు, నేను సంపాదిస్తాను. ఆవిడ ద్వారా ఆవిడ ఎలా కావాలంటే అలాగ ఆవిడ ఉంటుంది, నేను కావాలంటే నేను ఎలా కావాలంటే అలాగ ఉంటాను. ఇలాంటి ఒక పద్ధతి, ఇలాంటి ఒక ఆలోచన విధానం ఈ రోజున భారతదేశంలో కూడా పెరిగిపోతున్నది అని చెప్పి మానసిక నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఈ మాట విన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరం ఇలాగ ఆలోచన చేస్తుంది. ఏమంటే పెళ్లి చేసుకుంటేనంటే ఒకళ్ళకే కట్టుబడి ఉండిపోవాలంట. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు ఎవరిలోకి వచ్చినా కూడా, ఎవరు వీటిని అనుసరిస్తున్నా కూడా ఇది కేవలము దుష్టుని యొక్క ఆలోచన మాత్రమే తప్ప దేవుని ఆలోచన మాత్రం కాదు. మీకు అర్థమవుతుందా? భార్యాభర్తలు జీవితకాలం ఒకరికొకరు నమ్మకస్తులై జీవించటమే దేవుని యొక్క ఉద్దేశం తప్ప, అంతేగాని మధ్యలో ప్రియులారా ఈమె నచ్చలేదని ఇంకొకళ్ళు, ఈతను నచ్చలేదని ఇంకొకళ్ళు, ఇలాంటి ఆలోచన మాత్రం దేవుని యుద్ధ ఎట్టి పరిస్థితుల్లో కలగదు. బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది జంటలో నిండు వృద్ధాప్యం వరకు వాళ్ళిద్దరే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పండి, అలాంటి జంట ఒక జంట అర్థం, జకర్యా ఎలిజబెత్ వాళ్ళిద్దరేనా? అబ్రహాం శారా, ఇంకా ఇస్సాకు రెబెకా, వాళ్ళిద్దరూ కూడా లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరూ మాత్రం కడ వరకు ఉన్నారు. ఇంకా ఆలోచన చేస్తే అకుల ప్రిస్కిల్లా కదా. ఇక్కడ మనం ఆలోచన చెయ్యాలి, వాక్యానుసారంగా ఆలోచన చెయ్యాలి. కట్టుబడినటువంటి స్థితి మొదట దేవుని వాక్యానికి కట్టుబడి ఉండాలి తప్ప ప్రియులారా ఏదో ఇది ఒక బంధకంగా మనం ఏమాత్రం ఆలోచించకూడదు. ఇది బంధం మాత్రమే ఉండాలి తప్ప బంధకం మాత్రం కాకూడదు వివాహం అనేది. దేవునికి స్తోత్రం. కొంతమంది హృదయాలు చాలా క్రూరంగా ఉంటాయి. ముసుగులు బాగానే వేసుకుంటారు, బైబిల్ బాగానే పట్టుకుని వస్తారు, మగోళ్ళు కూడా చాలా భక్తిగా కనబడతారు, ఆడవాళ్ళు కూడా చాలా నీట్గా చాలా చక్కగా అంత అందమైన భక్తురాల్లాగా కనబడతారు. కానీ ఇంట్లో చూడాలి వీళ్ళ సంగతి. ఎక్కడ చూడాలి? ఇంట్లో చూడాలి. ఏమండి? భార్యను కోసేసి వాళ్ళు కొంతమంది, భార్య కోసేయటం కాదు నేనే కోసేస్తానని భర్తను కూడా భార్యలు కోసేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయా లేదా? ఎవరో చూడరు, ఎవరో కనిపెట్టరు, అక్కడ మాత్రం మనం ఎలా కావాలంటే అలాగ ఉంటాం. కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు సుమా. కాబట్టి నీ ప్రార్థనకు వాల్యూ ఉండాలంటే నీ హృదయం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని బట్టి ఒకసారి ఒక మాట ఆలోచన చేద్దాము. అందాన్ని దేవుడు చూస్తున్నాడా, గుణాన్ని దేవుడు చూస్తున్నాడా? యోసేపు జీవితంలో మనం చూస్తే యోసేపును గురించి దేవుడు ప్రియులారా అందాన్ని గురించి దేవుడు చెప్పాడు, గుణాన్ని గురించి దేవుడు చెప్పాడు. ఏం చూస్తున్నాడు దేవుడు? ఆదికాండం 39వ అధ్యాయము దయచేసి మీరు చూడండి. ఈ మాట బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైనటువంటి మాట. ఏమంటున్నాడు? యెహోవా చూడండి 6వ వచనం చూడండి. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అన్నాడు. ఈరోజు ఆలోచన చేస్తే దేవుడు ప్రియులారా యోసేపు గురించి రాసినటువంటి మాటను మనం చూస్తే, అయితే అతడు ఒప్పక అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు లేడు అని చెప్పి ఆ యజమానురాలు యొక్క ప్రేరేపణను ఏం చేశాడంటే జయించి లేకపోతే ఖండించి దేవుని కొరకు నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అతని అందము ప్రియులారా ఆకర్షణీయంగా అనిపించినా అతని గుణం ఏం చేసిందంటే పాపానికి దూరంగా ఉండేలాగా అతన్ని ప్రేరేపణ చేసింది. ఈరోజు ఆలోచన చేస్తే ఈ గుణాన్ని బట్టే దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు, యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు ఎంతగా ద్వేషించబడి దూషించబడి ఎంతగా చెరలో వేయబడి పరిస్థితి యోసేపు జీవితంలో కలిగినా
మరలా తిరిగి ఆ చెరసాలకే అధిపతిగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం ఎదుగుదాం అనుకుంటాం, కానీ యోసేపు యొక్క ఆ ఎదుగుదలను ఆలోచన చెయ్యండి. ఈ రోజు ఎవరు ఎదగలేరు. అదవుతుందా? ఈరోజు మొక్కేసేమో ఆ మొక్కకు నీళ్లు పోసి ఎరువు వేసి జాగ్రత్తగాను శ్రద్ధ చూపించి జాగ్రత్తగాను పనిచేస్తే ఆ మొక్క ఎదిగి మానయ్యి చెట్టయ్యి ఆ తర్వాత అది ఏం చేస్తుంది? పూత పోస్తుంది, కాయ కాస్తుంది, ఫలం మనకు అందిస్తుంది. దేవునికి స్తోత్రం. దీనికోసం మనం ఎంత శ్రద్ధ తీసుకోవాలి. ఒక వ్యక్తి ఫలించాలంటే కూడా ఈ రోజున మన యొక్క జీవితంలో ప్రియులారా మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఉండాలి. ఇర్మియా గ్రంథం మనం చూసినట్లయితే ప్రియులారా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఏమా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? పై వచనం చదవండి, 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారును, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్న విశ్వాసి అయితే, ఆయన ఆశ్రయించి ఉన్నట్లయితే, అనుదినము ఆయనతో నీవు సహవాసం కలిగి ఉన్నట్లయితే నువ్వు నాటబడిన చెట్టు వలె ఉంటావు. నాటబడినటువంటి చెట్టు గాలికి పడిపోద్ది. ఎక్కువ పెద్ద గాలి ఎక్కర్లే, చిన్న గాలికే పడిపోతుంది. ఒకవేళ నాటబడిందనుకోండి, ఆ చెట్టు వేళ్ళు ఉనుకుందనుకోండి, పెద్ద తుఫాను కూడా అది కదలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రియులారా చింతనందదు, కాపు మానదు. తన భర్త ప్రభు నిమిత్తం హతసాక్షి కావించబడినప్పుడు ఆ చార్లీ క్లిక్ యొక్క భార్య ఏం చెప్పింది? అందుకనే దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎంత విశ్వాసంతో మాట్లాడగలిగింది. ఎందుకు అనంటే ఇంకేముంది, నా జీవితం అయిపోయింది అంటలేదు ఆమె. నా భర్త ఏ సేవనైతే ఆరంభించాడో ఆ సేవను నేను ఏం చేస్తాను? కొనసాగిస్తాను తప్ప నేను దాన్ని ఆపను, నేను దాన్ని విడిచిపెట్టను. ఎంత అలాంటి తీర్మానం అండి! ఎవరికి ఉంటుందా తీర్మానం అంటే? దేవుణ్ణి ఆశ్రయించి ఉన్న వాళ్ళకే. ఇంకేముంది, నా జీవితం అయిపోయింది కదా, భర్తతోనే కదా జీవితం. ఏమండి? ఇప్పుడు ఈ పిల్లల్ని నేను ఎలా పెంచుకోవాలి? అన్యాయం చేసి వెళ్ళిపోయాడు ఇతను, దేవుడు నాకు అన్యాయం చేశాడు, చాలా మాటలు మాట్లాడతారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి ఆ సహోదరి ఆమె చెప్పినటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ, పురుషులందరికీ కూడా ఒక గొప్ప హెచ్చరిక. ఈరోజు ఆలోచన చెయ్యండి. తల్లిని ఆశ్రయించి ఉన్న బిడ్డలు ఉన్నారు, తండ్రిని ఆశ్రయించి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. కుటుంబాల్లో కొన్ని ప్రియులారా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సమయంలో ఎవరైనా కూడా ఈ మాట అనకుండా ఎవరైనా ఉంటారా? మొన్న నేను లక్షవారం దినం అనుకుంటా, అవునా? లక్షవారమా? 10వ తారీఖున ప్రియులారా, మొన్న 10వ తారీఖున నేను అత్తిలి దేవరాజు గారి యొక్క పరిచర్యలో వాళ్ళ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నామండి, మీరు రావాలి, వీలైతే అమ్మగారు మీరు కూడా రావాలి అని చెప్పి అన్నారు. సరే, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటో తెలుసా? చెప్తున్న సాక్ష్యంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు మా చిన్న కుమారుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి రోజు. నిజానికి ఈ రోజును జ్ఞాపకం చేసుకుని మేము ఏడుస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెడుతుంటే అందరూ వచ్చి మమ్మల్ని ఓదార్చేటువంటి రోజుగా ఉండాలి, కానీ అది దేవునికి ఇష్టం లేదు. ఈ రోజున ఒక మంచి మందిరాన్ని దేవుని కొరకు పరిశుద్ధ ఆరాధనా కేంద్రం అనే పేరున ఒక మందిరాన్ని నిర్మించి లోపల ప్రియులారా మహాదేవునికి మహిమ కలుగును గాక అని ఒక టైటిల్ ఇక్కడ స్టేజ్ మీద ఒక చెక్కించి ఆ మందిరం అంతటినీ కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించడం జరిగింది. దేవునికి స్తోత్రం. అసలు అక్కడ ఏడుపులు కానీ, అక్కడ నిందించడాలు కానీ, దేవుని ఇలా చేశాడు అలా చేశాడు అనడం కానీ, అసలు ఈ ఒక్క మాట కూడా ఆయన మాట కానీ, ఆయన నోటి నుంచి కానీ, ఆయన యొక్క సతీమణి పాస్టర్మ గారి నోటి నుండి కానీ, ఆ పెద్ద కుమారుడు నోటి నుండి కానీ రాలేదు. ఈ రోజున మన విశ్వాసము ఎంత ప్రియులారా వృద్ధి పొందాలో అనిపించింది నాకు. ఏమండి? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏమండి? మన వంటి స్వభావం ఏమనుకుంటుంది కదా, ఏమైనా దేవదూతలం ఏంటి? ఎంత సానుభూతిగా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా, ఎంత అర్థం చేసుకునే వాళ్ళుగా ఉన్నారు, ఎంత ప్రేమ నిజంగా వాళ్ళకి అని అనుకోవడం ఒక ఎత్తు అయితే, మమ్మల్ని మీరు ఓదార్చడం దేవునికి ఇష్టం లేదు, మాకెందుకు ఓదార్పు, మా కుమారుడు ప్రభు దగ్గర ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత నిరీక్షణ లేకపోతే ఆ మాట అనగలరు? ఆలోచించండి. ఈ రోజున ప్రియులారా అందాన్ని బట్టి కంటే గుణానికి మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని దేవుడు నేర్పుతా ఉన్నాడు. అతనిలో ఉన్నటువంటి యోసేపులో ఉన్నటువంటి గుణం ఏంటంటే, పాపము చేయుటకు ఒక వ్యక్తి దొరికింది, పాపము చేయుటకు ఒక అవకాశం దొరికింది, పాపము చేయుటకు ప్రేరేపణ చేసేటువంటి ఒక వ్యక్తి దొరికినటువంటి సమయంలో ఏమండి ఆ టెంప్టేషన్లో ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి గుర్తు చేసుకుని ఆ ప్రేరణ ఇచ్చినటువంటి ఆ యొక్క తల్లి లాంటి ఆమెను ఎదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇలాంటి గుణం ఎంతమందికి ఉంది? ఇలాంటి గుణం ఎంతమందికి ఉంది? ఆలోచన చెయ్యండి. యోసేపులో ఉన్నటువంటి ఆ గుణాన్ని బట్టి దేవుడు ఆదికాండం 39వ అధ్యాయంలో ప్రియులారా ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు రాయించాడు. అక్కడ రాయబడిన మాట, ఇష్టమైన మాట ఏంటంటే, యెహోవా అతనికి తోడై ఉండెను. ఏమై ఉండెను? ఎవరు మనకు తోడై ఉండాలి చెప్పండి?
దేవుడే మనకు తోడై ఉండాలి. దయచేసి మీరు గమనించండి ప్రియులారా, మోషే గురించి రాయబడినటువంటి మాటను ఒకటి మీకు చూపిస్తాను. మోషే చాలా క్లిష్ట పరిస్థితుల్లో జన్మించాడు. అతను పుట్టినప్పుడట ఫరో రాజు ఏమన్నాడంటే, ఏమాత్రం కూడా మగపిల్లలకు ఒకవేళ పుడితే కనుక కానుపొమ్మి పీటల మీద వాళ్ళని చంపేయమని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఒక ఆజ్ఞను జారీ చేశాడు. లెక్క ప్రకారంగా మోషేను బ్రతకనివ్వకూడదు. ఏం చేయకూడదు? మోషేను బ్రతకనివ్వకూడదు. మంత్రసానులకు భయం ఉంది కాబట్టి అలా చేయలేదని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కీడు చేయుటకు ప్రియులారా వాళ్ళు ఆలోచన చేసినా ఆ కీడు మోషేకు కలగకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతంగా దేవుడు ఏం చేశాడంటే తప్పించాడు ఆ క్షణంలో. తర్వాత మీరు గమనించండి, ఏం చదివారమ్మా? అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక, ఐగుప్తు రాజు మంత్రసానులను పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసి తిరిగి అని అడిగాను. అందుకు మంత్రసానులు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళకమునిపే వారు ప్రసవించుందురని ఫరోతో చెప్పిరి. ఇలా జరిగినటువంటి తర్వాత మోషే పుట్టినటువంటి సమయంలో ప్రియులారా ఎలా ఉన్నాడు మోషేని గురించి ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాయబడి ఉందా? ఇక్కడ లేదు, కానీ ఆ మాట అపోస్తల కార్యాల గ్రంథంలో ఉంది. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం స్టెఫను యొక్క ప్రసంగంలో చెప్తాడు. ఏమంటాడు తెలుసా? స్టెఫను యొక్క ప్రసంగంలో చెప్తాడు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. హల్లెలూయా. నిజానికి ఏం చేయాలి? పారేయాలి. కానీ పారవేయబడినటువంటి స్థితిలో ప్రియులారా మోషేను ఎవరు తీసుకున్నారు పెంచుకోవడానికి? ఫరో కుమార్తె తీసుకుంటే ఎవరైనా ఏమైనా చేయగలరా? చూడండి, దేవుని ఆశ్చర్యమైన కార్యం. లేకపోతే మోషే అప్పుడే ఏమైపోవాలంటే ఆ నైలు నదిలో ఉన్నటువంటి మొసళ్ళకు బలైపోవాలి. ఏమైపోవాలి? మొసళ్ళకు బలైపోవాలి. అయితే మోషేలో అందం కనపడతా ఉంది, అంతేకాదు గొప్ప గుణము కనపడతా ఉంది. మీకు కనబడినటువంటి గుణాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఒక మాట మీరు ఆలోచన చేస్తే ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి చదవండి ఒకసారి త్వరగా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉంటే సింహాసనం దొరుకుతుంది, అధికారం దొరుకుతుంది, వైభవం దొరుకుతుంది, గొప్ప గుర్తింపు కలుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా జేజేలు పలుకుతారు. కానీ మోషే ఏం చేశాడో తెలుసా? అల్పకాలము పాపభోగము ఇదంతా. కానీ దీనికంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించుకున్నాడు. ఇది అందంతో పాటు ఏముంది మోషేకు? గుణం ఉందా లేదా? అప్పుడు గుణం ఉందా లేదా చెప్పండి. దేవుడు అందాన్నే చూడట్లేదు, గుణాన్ని కూడా చూస్తున్నాడు. గుణం అనేది చాలా ముఖ్యం. ఆలోచించండి ఈ మాట. ఏంటి ఆ గుణము అని అంటే, తాను పెరిగి పెద్దవాడు అయినటువంటి తర్వాత ఐగుప్తు రాజకుమారుడుగా సింహాసనం ఎక్కే అవకాశం వచ్చింది. ఇంకొక మాట ఏంటంటే, ఇందాక మనం విన్నాం కదా, డొనాల్డ్ ట్రంప్ గారి తర్వాత ఆ యొక్క స్థానములో నిలబడడానికి సరిపోయినటువంటి వ్యక్తిగా ఈ చార్లీ క్లిక్ అనేటువంటి సేవకుడు ఉన్నాడంట. విన్నామా? ఇందాక లేదా? మీరు విన్నారా? ఇక్కడ ఉన్నారా లేదా? అప్పుడు ఇక్కడ ఉన్నారా? మీరు విన్నారు కదా. అయితే ఆ స్థానాన్ని వదిలిపెట్టి ప్రియులారా దేవుని కొరకు ఒక సాక్షిగా మరణించడానికి ఇష్టపడిన వ్యక్తిగా ఉన్నాడు. నేను చూశాను ఒక వీడియో. భార్యని పిల్లల్ని ముద్దు పెట్టుకుని ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. బహుశా ఆయన బయలుదేరినటువంటి తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తానని అనుకుని ఉంటాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు ఎవరిని సేవిస్తూ వచ్చాడో, ఎవరిని ప్రకటిస్తూ వచ్చాడో, ఎవరి గురించి పాడుతూ వచ్చాడో, ఎవరిని బట్టి దేవుని సమాజాన్ని హెచ్చరిస్తూ వచ్చాడో ఆ దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. ఏది ధన్యత అంటారు? ఎలాంటి చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన. నేను చూశాను. యవనస్తుడు, 32 సంవత్సరాల వయసు. దేవుని కొరకు అంతగా తాను సమర్పించుకోవడం అనేది అతనిలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని సూచిస్తూ ఉంది. ఈరోజు ఇంకొక మాట చెప్పనా? బైబిల్లో అబ్షాలోం అనేటువంటి అందగాడు ఉన్నాడు. చాలా అందమైనటువంటి వాడు. అరికాలు మొదలుకొని తల వరకు కూడా అతనిలో ఇంకా ఏ లోపము కూడా ఎక్కడా కనిపించిన వాడు. కానీ ఎంత కుట్రదారుడు, ఎంత కుటిలదారుడు అంటే తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి ప్రజలందరినీ కూడా కుట్ర చేసి తన వైపు తిప్పేసుకున్నాడు. అర్థమవుతుందా?
ప్రజలందరినీ కూడా కుట్ర చేసి తన వైపు తిప్పేసుకున్నాడు. ఈ రోజున ఒక మాట చెప్పిన, అందము వెనుక ప్రియులారా ఈ గుణాన్ని గుర్తించి మనం జ్ఞానంగా నడుచుకోకపోతే ఏమవుతుందో తెలుసా? జీవితాన్నే కోల్పోయే అవకాశం ఉంది. ఉన్నటువంటి మంచి స్థితిని కోల్పోయే అవకాశం ఉంది. ఈ రోజున ఆలోచన చెయ్యండి. కేవలం అందాన్ని గురించి ఆలోచించి ఎంతోమంది యువత యువకులు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళుగా ఉన్నారు. ఒకవేళ కొంతకాలం అయిన తర్వాత భార్యలో భర్తలో కొంత అందం తగ్గొచ్చు, కొంత మార్పు రావచ్చు. అంత మాత్రం చేత భార్యే భర్త భర్తే. ఒకరినొకరు ఏమాత్రం కూడా ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. ఒకరినొకరు ఏమాత్రం కూడా తక్కువ చేసుకోకూడదు. ఒకరిని విడిచి ఒకరి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారట ఒక ఆమెకు ఒక కల వచ్చిందట. ఆ కలలో ఒక పెద్ద ఆయన కనిపించాడట. నీకేం కావాలో కోరుకోమన్నాడంట. నీకేం కావాలో కోరుకోమంటే ఈమె ఏం చేసిందో తెలుసా? సరే అయితే నువ్వేం చేస్తావంటే పొద్దున్న లేచి లేవగానే నా భర్త నా ముఖమే చూడాలి అని కోరుకుందట. ఓకే, అయితే నేను ఏం చెప్పినా నా భర్త వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి అందట. ఓకే అన్నాడు. అర్థమవుతుందా? ఎవరితోనూ మాట్లాడకూడదు అన్నది. ఓకే అన్నాడు. అర్థమవుతుందా? అయితే ఇంకేం కావాలి? ఓకే అయిపోయిందా అని అంటే ఇంకేం కావాలనంటే నేను ప్రక్కన లేకుండా నా భర్తకి ఎప్పుడు నిద్ర పట్టకూడదు అని అందట. నా భర్తకి ఎప్పుడు కూడా నిద్ర అనేది పట్టకూడదు అందట. బాగున్నాయి ఈ డిమాండ్స్. నేనేం అడిగితే అది చెయ్యాలి. అర్థమవుతుందా? సరే, ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఓ పని చేస్తాను, నీ భర్తని ఆండ్రాయిడ్ ఫోన్ లాగా మార్చేస్తాను అన్నాడంట. అలాగా ఆండ్రాయిడ్ ఫోన్ లాగా మార్చేస్తాను అన్నాడంట. ఎందుకంటే అదే చూసుకోవడం, అది చెప్పిందే మనం వినడం. అర్థమవుతుందా? మనం చెప్పిందే అది వింటుంది, అది చెప్పి అది ఏం చెప్పదు. మనం చెప్పిందే అది వింటుంది. ఇలాగ ఒకవేళ ఇలా పెట్టుకుని కొంతమంది, నేను ఇప్పటి వరకు అలా చేయలేదు కానీ కొంతమంది చేయడం చూశాను. రాజబాబు గారి పాటలు అంటే రాజబాబు గారి పాటలు వచ్చేస్తాయి అందులో. అర్థమవుతుందా? అలాగా ఇంకా నేను అదే చెప్పాను కానీ ఇంకా చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? అలా చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్తుంది. ఏమండి, ఎప్పుడు కూడా పడుకున్నా కూడా పక్కనే ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోన్. దీన్ని ఆధారం చేసుకుని ఒక సహోదరి ప్రియులారా చెప్పిన మాట ఏంటో తెలుసా? నిజంగా ఆ సెల్ ఫోన్తో ఉన్నటువంటి అనుబంధం దేవునితో మనకుంటే ఎంత ఆశీర్వదించబడతామో మనం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏమండి, ఈ రోజున దాన్ని బట్టి పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడట్లేదు. ఉండు కంగారు పడుకో. ఈ రోజున పిల్లల ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ఏమవుతున్నాయో తెలుసా? ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. వాళ్ళ దగ్గర ఉండట్లేదు, ఇంకొకరి దగ్గర ఉన్నాయి. వాళ్ళెత్తి సమాధానం చెప్పే పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియులారా, గుణాన్ని పాడు చేసేది ఏదైతే ఉందో దేవునికి వేరుగా మన జీవితంలోనికి వచ్చినటువంటి కొన్ని వస్తువులే ఈ రోజున కారణమవుతున్నాయి. చూసి మన కళ్ళు పాడవుతున్నాయేమో, మన మనస్సు పాడవుతుందేమో. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ముఖము యొక్క అందాన్ని పట్టించుకుంటున్నావు కానీ మనస్సు యొక్క అందాన్ని మనం పట్టించుకోవాలి. దేని అందాన్ని పట్టించుకోవాలి? మనస్సు యొక్క అందాన్ని పట్టించుకోవాలి. చేతుల యొక్క శుభ్రతను అందాన్ని పట్టించుకుంటున్నామేమో కానీ చేతల యొక్క అందాన్ని మనం పట్టించుకోవాలి. పాదాల యొక్క శుభ్రతను అందాన్ని పట్టించుకుంటున్నామేమో కానీ నడక యొక్క అందాన్ని మనం పట్టించుకోవాలి. ఆలోచన చెయ్యండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అడుగడుగునా చూసుకోవాల్సిందేంటి? దేవుని వాక్యం. అడుగడుగునా గమనించుకోవాల్సిందేంటి? వాక్యాన్ని బట్టే నా మాటలు ఉన్నాయా? వాక్యాన్ని బట్టే నా చూపులు ఉన్నాయా? వాక్యాన్ని బట్టే నా ప్రవర్తన ఉందా? ఒకవేళ భార్యాభర్తలు చూసుకోవాల్సింది దేవుని వాక్యం. నా భర్తకు దేవుడి వాక్యం ఏం చెప్పింది? లోబడమని చెప్పింది. నా భార్య గురించి నాకేం చెప్పింది? వాక్యము ప్రేమించమని చెప్పింది. అర్థమవుతుందా? నిజంగా అలా చూసుకోగలిగితే నిన్ను పడగొట్టగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు రాకడ సమీపంగా ఉంది ప్రియులారా. అందాన్ని చూసి దేవుడు ఏర్పాటు చేసుకోవడం అనేది కాదు కానీ గుణాన్ని చూసి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతని గుణం ఏంటో తెలుసా? దేవుడు నియమించిన సమయం వరకు కూడా ఎదురు చూచిన వాడుగా ఉన్నాడు దావీదు. ఆ పిలుపు తన దాకా వచ్చే వరకు కూడా ఎదురు చూచిన వాడుగా ఉన్నాడు దావీదు. ఓపికతో ఉన్నవాడుగా ఉన్నాడు దావీదు. అందుకనే రాగానే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించు. అభిషేకించినటువంటి తర్వాత జరిగింది ఏంటో తెలుసా? నాట నుండి దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలా నాట నుండి కూడా దేవుని ఆత్మ దావీదు మీదకి వస్తే సౌలు ఇంకా అప్పటికి రాజుగానే ఉన్నాడు. సౌలుకు దయ్యం పట్టి సౌలు చాలా భయంతో ఒక వెరపుగా చూస్తూ ఉన్నాడంట. చూస్తున్నటువంటి సమయంలో ఎవరో చెప్పారు, మనకు చమత్కారంగా సితారా వాయించగలిగినటువంటి ఒకడు నీకు దగ్గరికి వస్తే ఖచ్చితంగా నువ్వేం చేయొచ్చు అంటే ఈ పరిస్థితిని నువ్వు అధిగమించవచ్చు, నువ్వు నెమ్మది పొందొచ్చు అన్నాడు. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి దావీదు వచ్చి చమత్కారంగా ఆ సితారాను వాయించినప్పుడు అతన్ని పట్టిన దయ్యం వదిలిపోయిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దైవాత్మ యొక్క నడిపింపుతో చేసే ప్రార్థన, ఆ ఆరాధన ప్రియులారా, ఈ రోజున వాయించే వాయిద్యం, పాడే పాట ఈ రోజున ఏమవుతుందో తెలుసా?
దురాత్మ పైన మనకు జయాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఈరోజున ఆలోచన చెయ్యండి. దావీదు ఎక్కడా కూడా తొందరపాటుగా లేడు. దావీదును పిలిపించి సౌలు నా సముఖమందు సేవ చేయటానికి దావీదును నా దగ్గరకు పంపించు అని అంటే యెషై రాజుగారి యొక్క మాట విని పంపించకపోతే చాలా డేంజర్ అని చెప్పి పంపించేశాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు దావీదు అని అంటే గొర్రెలను కాసుకునేటువంటి దగ్గర నుంచి రాజు యొక్క అంతఃపురానికి వచ్చాడు. ఎవరి స్థితిని దేవుడు ఎలా మారుస్తాడో చెప్పలేమండి. ఈ రోజున నేను ఎందుకు పనికిరాను, లేకపోతే నా వల్ల ఏమీ కాదు అనుకున్నటువంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. దేవుడు హీరోలను పిలవడు, జీరోలను పిలుస్తాడు, హీరోలను చేస్తాడు. మీకు అర్థమైందా? దేవుడు హీరోలను పిలవడం, నేను హీరో ఏమండి అనుకున్న వాళ్ళని కానీ, మనుషుల దృష్టిలో హీరో అనిపించుకున్న వాళ్ళని కానీ దేవుడు పిలవడు. ఎవరిని పిలుస్తాడు? నేను జీరో అని. ప్రియులారా, అలాంటి వాళ్ళను పిలిచి దేవుడు హీరోలుగా చేస్తాడు. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేసుకుందాం. నా జీవితం దేవుని చేతిలోకి వస్తే నన్ను ఒక హీరోగా దేవుడు చేస్తాడు. స్టిల్ వీఆర్ జీరోస్. ఎందుకో తెలుసా? ఆయన బట్టి మనం హీరోలు తప్ప మనకు మనంగా చూసుకుంటే మనం జీరోలువే. ఈ జీరో పక్కన ఒకటిగా ఆయన నిలబడితే ఈ జీరోకి ఏమొస్తుంది? ఒకటి పక్కన ఒక సున్నా పెడితే ఏమవుతుంది? విలువ ఉంటుంది. ఆ సున్నా పక్కన ఉన్న ఒకటిని చెరిపేస్తే ఏముంటుంది? చెప్పండి. ఓన్లీ జీరోతో పని అవుతుందా? ఓన్లీ జీరోతో మనకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. అందుకనే ఆయనతో ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన సన్నిధిలో ఆనందించాలి. దేవుడట్టి కృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఒకసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ రక్తదారులతో మమ్మల్ని కడగండి నాయన, శుద్ధి చేయండి ప్రభువా, పవిత్రపరచండి నాయన, పరిశుద్ధపరచండి నాయన. ఈ దినాన ప్రియులారా అందంగా కనబడాలి అనుకున్నటువంటి దగ్గర పరిశుద్ధంగా కనబడాలని కోరుకుందాం. ఆరోగ్యంగా కనబడాలనుకునే దగ్గర ఆత్మీయంగా మనము దేవునికి ఇష్టలుగా కనబడాలని కోరుకుందాం. దేవుని కొరకు ప్రియులారా మనము ఆస్తిని సమకూర్చుకునే వారిగా ఉండాలని కోరుకుందాం. దేవుని కొరకై ప్రభువా నేను నీకు సమర్పించుకుంటున్నానని చెప్పి దేవుని పనిలో పాలిభాగస్థులం అవడానికి మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా సర్వాధికారి జీవాధిపతి నీకు స్తోత్రాలు నాయన. మీ రక్తంతో కడగండి ప్రభువా, శుద్ధి చేయండి నాయన, పవిత్రపరచండి నాయన, మమ్మల్ని బాగు చేయండి, బలపరచండి. ఓ రాజా మీరు సహాయం చేయండి దేవా. ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం ఇంకా మా ప్రభువా మా జీవితాలలో మా తండ్రి అయా కార్యరూపము దాల్చడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా నీకు స్తోత్రం. ప్రభువు నిన్ను ఒక హీరోగా చేయడానికి ఆయన సరిపోయినటువంటి వాడు. లేదా ప్రియులారా ప్రభువు ఉపయోగపడే పాత్రలుగా మనం చేయబడ్డానికి ఆయన చేతిలో మనం అప్పగించుకుందాం. విడువని వాడు, ఎడబాయిని వాడు, కృప చూపువాడు, చేయి పట్టుకుని నడిపించేవాడు ఈ దినం మరొకసారి మరలా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని ఉంటే మనుషులు నిన్నంతా గుర్తించకపోవచ్చు. అయినా కూడా నీవేమీ తక్కువ వాడవు, తక్కువ దాని అనుకోకర్లేదు. నీ స్థాయిలో నీ పరిశుద్ధతను కాపాడుకో. నీ స్థాయిలో నీవు దేవునితో సహవాసం చెయ్యి. నీ స్థాయిలో నీవు దేవుని స్తుతించు. నీ స్థాయిలో దేవుని సమయం కొరకు నువ్వు కనిపెట్టు. నీ స్థాయిలో నువ్వు ఏది దేవుని కొరకు చేయగలవో అది చేయడానికే మాత్రం కూడా వెనుకడుగు వేయొద్దు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా నేను దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి ప్రభుకి మాట చెప్పండి. అయ్యా నేను ఉపయోగపడే పాత్రగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నన్ను పరిశుద్ధపరచు నాయన. దయచేసి నన్ను నీ ఆత్మతో నింపునైనా. దయచేసి నీ వాక్య ప్రత్యక్షత నాకు దయచేయనైనా. మనుషులను సంతోషపెట్టుటకు కాక నిన్నే సంతోషపెట్టడానికి నీవు నన్ను బలపరచునైనా. ఈ సమయంలో దయచేసి మీరు సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ సమయంలో నిలువబడిన నీ బిడ్డలు, చేయెత్తిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. బలహీనులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి. అయ్యో తండ్రి మీరు కనికరించి దావీదును మా ప్రభువా, కడసారపు వాడైన దావీదును తండ్రి బలహీనుడుగా చూశాడు, ఎన్నికలేని వాడుగా చూశాడు, అక్కర్లేని వాడుగా చూశాడు, ఉపయోగపడలేని వాడిగా చూశాడు. కానీ అలాంటి దావీదును ప్రభువా నీ ఒక సేవకునిగా చూశావు, ఒక రాజుగా చూశావు, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చూశావు నాయన. నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. మనుషుల దృష్టిలో కాదు ప్రభువా, నీ దృష్టిలో గొప్పవాడుగా దావీదు కనిపించాడు. అతడు నా హృదయానుసరుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలు అన్నీ నెరవేర్చునన్న ఎలాగైతే మీరు సాక్ష్యం ఇచ్చారో అలాంటి సాక్ష్యాన్ని నిలబడిన మేమందరం పొందుకోవడానికి సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.